నారద మహర్షి పద్మావతి దేవి యొక్క హస్తాన్ని చూసి, అమ్మా నీ చేతులు పద్మాకారంలో ఉన్నాయమ్మా అని ఒక మాట చెప్పారు. నీకు భర్తగా వచ్చేటటువంటి వాడు మూడు లోకములకు శాసకుడైనటువంటి పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు నీ భర్త అవుతాడు అని. నారద మహర్షి యొక్క వాక్కు, అయ్యవారు చేసిన ప్రతిజ్ఞ, పద్మావతి శ్రీనివాసుల పరిణయం పూర్తయింది. 6 నెలల పాటు శ్రీనివాస మంగాపురంలో విడిది చేసినటువంటి వెంకటేశ్వరుడు, ఎందుకంటే వివాహమైన తర్వాత కొత్త జంట 6 నెలల పాటు కొండ ఎక్కకూడదు, ఇది పాటించి చూపించారు వెంకటేశ్వరుడు. అగస్త్య మహర్షి చెప్పారు 6 నెలల పాటు కొండ ఎక్కకూడదు అని. అందుచేత అగస్త్యాశ్రమంలో ఉండిపోయారు. 6 నెలలు ఉన్న తర్వాత కొండ మీదికి వెళ్లారు. ఒకనాడు తొండమాన్ చక్రవర్తిని పిలిపించారు. నాకు ఇక్కడ నువ్వు ఆలయం నిర్మించవలసింది అని చెప్పారు వెంకటేశ్వర స్వామి. అదిగో అప్పుడు నిర్మింపబడింది. ఆనంద నిలయం విమానంతో కూడినటువంటి ఆ వెంకటాచల దేవాలయం ఎలా ఉండాలో, ఆ దేవాలయంలో ఎన్ని గదులు ఉండాలో, ఏ మూల ఏది ఉండాలో, అగ్నిశాల ఎక్కడ ఉండాలో, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి వేదికలు ఎన్ని ఉండాలో, ఎన్ని ప్రాకారాలు ఉండాలో, ఎన్ని గోపురాలు ఉండాలో, విమానం ఎలా ఉండాలో అన్ని శ్రీ వెంకటేశ్వరుడే చెప్పారు. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణం అంతా పూర్తి చేశారు. లక్ష్మీదేవి వస్తే తప్ప ఆలయంలో ప్రవేశించడానికి పరిపూర్ణత కలగదని అన్నాడు. మళ్ళీ సూర్యనారాయణమూర్తిని గరుత్మంతుని పంపించి లక్ష్మీదేవిని పిలిపించారు. లక్ష్మి అంత తొందరగా వస్తుందా అంటే, వెంకటేశ్వరుడు స్పృహ తప్పి పడిపోయారని చెప్పవయ్యా, పరిగెత్తుకు వస్తుందా అమ్మవారు అన్నారు. పాపం అమ్మవారు పరిగెత్తుకు వచ్చింది. అమ్మవారితో కలిసి ఆ ఆనంద నిలయ విమానంలోకి చేరారు. తొండమాన్ చక్రవర్తిని ఆనంద నిలయం విమానం కట్టించే ముందు వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట చెప్పారు. నీతోనే ఆలయ నిర్మాణం ఎందుకు చేయిస్తున్నానో తెలుసా? దీని వెనుక అసలు ఒక రహస్యం ఉంది. పూర్వం వైకానసుడు అనేటువంటి ఒక మహర్షి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి అని అడిగారు. నాకు శ్రీకృష్ణ భగవానుడు దర్శనం కావాలి అన్నారు. ఇవాళ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడే శ్రీనివాసుడుగా వాల్మీకమునందు ఉన్నారు. నువ్వు వెళ్లి ఆ వాల్మీకము దగ్గర సేవించమన్నారు. ఆయన వెంకటాచలం కొండ ఎక్కి వస్తున్నప్పుడు ఆ వైకానస మహర్షికి రంగదాసుడు అనేటటువంటి ఒక భక్తుడు కనబడ్డాడు. ఇద్దరు కలిసి వచ్చి వైకానస మహర్షి రోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసేవారు. అప్పుడే ఈ రంగదాసుడు ప్రతిరోజు వెళ్లి స్వామివారికి కావాల్సిన పుష్పాలన్నీ అక్కడ ఉండేటటువంటి పుష్కరిణిలో నీళ్లు పట్టుకొస్తూ ఉండేవాడు. పెద్ద నుయ్యి ఒకటి తవ్వాడు. ఆ నుయ్యి ఇప్పటికీ మీరు చూడొచ్చు. ఎక్కడ ఉందో తెలుసా? ఆ నుయ్యి మనం స్వామివారి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చేస్తే ఎడమ పక్కన నుంచి అలా పైకి ఎక్కి ఎడమ పక్కకి వెళ్తే వకులమ్మ దర్శనం అవుతుంది. వకులమ్మకి దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాత తీర్థమిచ్చి తల మీద షటారి పెడతారు. ఆ పాదుకలు తీసుకొని మెట్లు కిందికి దిగుతాం. దిగగానే మీరు ఎడమ పక్కకి చూస్తే ఒక బావి ఉంటుంది.